వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 15వ తేదీ తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరగనున్న పద్మశ్రీ సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ జీవిత సాఫల్య పురస్కార మహోత్సవం మరియు సూపర్ స్టార్ కృష్ణ సినీ పాటల గానామృతం కార్యక్రమం కళల కానాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సహకారంతో సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ తెనాలి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ జీవితకాల రూపశిల్పి మేకప్ మెన్ చేబ్రోలు మాధవరావుకి పురస్కారం మరియు భీమవరం మోహన్ ఆర్కెస్ట్రా వారిచే సూపర్ స్టార్ కృష్ణ మ్యూజికల్ నైట్ అంగరంగ వైభవంగా జరుగుతుందని కృష్ణ అభిమానులు సినీ ప్రేమికులు పాల్గొని విజయవంతం చేయాలని సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ అధ్యక్ష కార్యదర్శులు ఈదర వెంకట పూర్ణచంద్ తాడివైన హరిప్రసాద్ కోరారు. కృష్ణ గారి చిత్రాలంటే ఇష్టం ఉన్నవారు అందరికీ కూడా రేపు శుక్రవారం నాడు ఒక పెద్ద పండగ రోజు. ఎందుకంటే కృష్ణ గారి 2వ వర్ధంతి కార్యక్రమం కళల కాణాచి వేద గంగోత్రి ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో కృష్ణ వింగ్ కృష్ణ ఫ్యాన్స్ వారంతా కూడా కలిసి రేపు చాలా గొప్ప కార్యక్రమం తెనాలి రామలింగ కళాక్షేత్రంలో ఆ రోజున 5 గంటలకి ఖచ్చితంగా సభ ప్రారంభమవుతుంది. 6 గంటల్లోపు మన నివాళులు అర్పించడానికి మన నక్క ఆనందబాబు గారు, బుద్ధ వెంకన్న గారు, వాళ్ళందరూ కూడా నన్నపనేని రాజ్కుమార్ గారు, ప్రముఖ సినీ నిర్మాత మన శాఖమూరి మల్లయ్య గారు, వీళ్ళందరూ ఏం చేస్తారు. ఇదంతా కూడా మా అందరికి కూడా ఉత్తేజం. మేము చెయ్యాలి అని అనుకోగానే కృష్ణ గారి అభిమానులు అంతా కూడా ఎమ్మటే మాకు సహకారంగా బుర్ర సాయి మాధవ్ గారు మేము ఉన్నాము, మీకు తోడుగా మేము కూడా ఉంటాం కానివ్వండి అని చెప్పని వాళ్ళందరూ కూడా దీనికి చాలా మద్దతు ఇస్తూ ఉన్నారు. వారందరి సహకారంతో ఆ రోజున బుర్ర సాయి మాధవ్ గారు వారందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. కార్యక్రమంలో చిరుకుమల్లి సింగారావు, దేవరపల్లి భవానీ, అయినాల మల్లేశ్వరరావు, బడుగు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. రేపు 15 సాయంత్రం సూపర్ స్టార్ కృష్ణ గారి 2వ వర్ధంతి సందర్భంగా కళల కానాక్షి వేద గంగోత్రి వారి సహకారంతో కృష్ణ కల్చర్ వింగ్ మంచి ఆర్కెస్ట్రా మన కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణ అభిమానులు, కృష్ణ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఎవరూ లేరని మా అభిప్రాయం. కృష్ణ అంటే అందరికీ ఇష్టమే. అటువంటి ప్రజలందరూ ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి విజయవంతం చేస్తారని కోరుకుంటూ కృష్ణ గారిని మాకు కావాల్సిన రీతిలో ఏ గెటప్ అంటే ఆ గెటప్కి మేకప్ వేసి కృష్ణ గారిని ఒక అందగాడిగా ఏ క్యారెక్టర్కి సంబంధించి ఆ క్యారెక్టర్లో క్షీణించిన మాధవరావు గారికి మేము పురస్కారం ఇచ్చే అదృష్టం మా తెనాలికి కలగజేసినందుకు కళల కానాక్షి అధ్యక్షులు బుర్రా సాయి మాధవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 416వ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ గాంధీ చౌక్లోని వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం వద్ద భక్తులకు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో హరిప్రసాద్, విశ్వ బ్రాహ్మణ సంఘం తెనాలి అధ్యక్షులు అర్జునరావు, కోసన సురేంద్ర, కర్రి బ్రహ్మ, సిహెచ్ ఆదినారాయణ, దుర్గా తదితరులు పాల్గొన్నారు. తెనాలి గాంధీ చౌక్ నందు వెంచేసి ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 416 సంవత్సర జయంతి కార్యక్రమం అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం నందు పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు గుట్టిముక్కల అర్జునరావు గారు, సింకొల్లి శ్రీనివాస్ గారు, కర్రి బ్రహ్మాజీ గారు తదితరులు పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది.
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 416వ జయంతి సందర్భంగా తెనాలి పట్టణం నందు గల గాంధీ చౌక్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుడి నందు ఈఓ గారి ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం దిగ్విజయంగా జరుపుతున్నందుకు విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి మేమందరం ఈఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అన్నవరంలో తెనాలి గాయకులు 2 గంటల పాటు అద్భుతంగా సంకీర్తన గానం చేశారు. బుధవారం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు స్వామివారి తెప్పోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం తెనాలి వారి అన్నమయ్య సంకీర్తన గానామృతం దాదాపు 2 గంటల సేపు అత్యద్భుతంగా గానం జరిగింది. ఈ సంకీర్తన గానంలో సంకీర్తన గురువు కొండపి వసుంధర, బృందం మారా లలిత కుమారి, మాజేటి వాసవి, గుబ్బా లక్ష్మీ కుమారి, నంబూరి వినతి, లక్కరాజు కనకదుర్గ, ఖమ్మంపాటి లీలా రత్నకుమారి గానం చేయగా తబలపై సాయి, కీబోర్డుపై పెద్దిరాజు వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. సైనైడ్ కేసుల్లో నిందితులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల 2 నెలల క్రితం తల్లి రమణమ్మ, కూతురు వెంకటేశ్వరమ్మ, తల్లి కూతురు కలిసి చేసిన సైనైడ్ హత్యలు తీవ్ర సంచలనం రేపాయి. అప్పులు తీసుకొని చెల్లింపుల విషయంలో జాప్యం చేస్తూ సైనైడ్తో హత్యలకు పాల్పడుతూ జైలుకు వెళ్లిన తల్లి, కూతురు గత 4 రోజుల క్రితం జైలు నుండి విడుదలైన తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో సొంత ఇంటికి చేరుకోవడంతో స్థానికులు తల్లి కూతురుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన తల్లి కూతుళ్లు పరిచయస్తుల వద్ద నుండి వడ్డీకి అప్పులు చేస్తూ కట్టే క్రమంలో అప్పు ఇచ్చిన వారినే సైనైడ్తో హతమారుస్తూ నిందితులు జైలుకు వెళ్లి రిమాండ్లు పూర్తి అవటంతో పట్టణానికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు తల్లి కూతురు హత్యలకు పాల్పడ్డారని, వారు తిరిగి ఇక్కడికి వచ్చి తమ మధ్య ఉండటాన్ని భయానికి లోను అవుతున్నామని, తాము ప్రశాంతంగా ఉండలేము అనే క్రమంలో తల్లి కూతుర్ని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కూతురు వెంకటేశ్వరమ్మ ఇంట్లోకి వెళ్లి తలను గాయపరుచుకుందని స్థానికులు తెలిపారు. గాయపడ్డ వెంకటేశ్వరమ్మను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన తెలుసుకున్న పోలీసులు స్థానికులను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ చేపట్టారు. దాడి ఘటన జరగక ముందు ఎడ్లలింగయ్య కాలనీ స్థానికులు పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ ఇళ్ల మధ్య తల్లి కూతుళ్లు ఉండటం తమకు సురక్షితం కాదని, తల్లి కూతుర్ని అక్కడి నుండి పంపించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై 3 టౌన్ పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ స్థానికులు తన ఇంటి మీదకి వచ్చి ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా చెప్పి తనపై దాడి చేసినట్లు తెలిపారు. నా పేరు వెంకటేశ్వరి అండి, ఎడ్లింగి కాలనీ తెనాలి. వచ్చి 4 రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా పిల్లల్ని పెట్టుకొని రోడ్డు మీద ఉంటున్నామండి. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉండలేక పొద్దున ఇంటికి వెళ్ళాం. మా ఇంటికి పడుకొని ఉంటే వచ్చి తలుపులు పగలు కొట్టేసి తలకే పగలు కొట్టారు. పిల్లల మీదకి వెళ్తుంటే ఇంక నేను అడ్డు వచ్చేసరికి నన్ను గోడకేసి గుద్ది బాగా కొట్టి కింద కూడా చేతులు పెట్టి కర్రలతో కొట్టారు. రసూలిల్లా, తమీజు, షైనాజు, అనురాధ, తహేరా అనే అమ్మాయి ఇంటికి రావద్దు, మీరు ఆ పక్కన వాళ్ళని చంపుతున్నారని. కానీ మాకు ఏ సంబంధం లేదండి, బెయిల్తో బయటకు వచ్చాం మేము. నా పిల్లల కోసం పిల్లలు ఎక్కడ ఉంటారా అనేది మా ఇంటికి మేము వెళ్ళాము. సైనైడ్ కేసు అండి, 2 నెలలు అవుతుంది. చెప్పాము, ఫోటోలు అవి తీసుకున్నారు, ఇంకా కంప్లైంట్ రాసుకోలేదు. పవర్ లిఫ్టింగ్ పోటీలో శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ పాఠశాల విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు జగ్గయ్యపేటలో జరిగిన అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీలో దనాల తనుశ్రీ క్లాసిక్ లో సబ్ జూనియర్ మరియు సీనియర్ భాగాలలో బంగారు పతకం మరియు ఎక్విప్డ్ సబ్ జూనియర్ విభాగంలో బంగారు పతకం పొందినట్లు శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు
షేక్ మౌలాబీ తెలిపారు. 84 కేజీల విభాగంలో పాల్గొందని బ్యాక్ స్క్వాడ్ 55 కేజీలు, బెంచ్ ప్రెస్ 85 కేజీలు, డెడ్ లిఫ్ట్ 85 కేజీలు, మొత్తం 165 కేజీలు లిఫ్ట్ చేసినట్టు మరియు భీమవరంలో రాష్ట్ర స్థాయి మల్కం పోటీలో పాల్గొన్న 7 విద్యార్థులకు పావని శ్రీవిద్య, సిహెచ్ కావ్యసాయి, సుధా అమృత, ఇంద్రనాయక్, ఎస్కే సుహానా, శివయ్య, చైతన్యలకు మరియు గాజువాక ఆత్మకూరులో జరిగిన నెట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొన్న 4 విద్యార్థులకు పమిడి శ్రీ గణేష్, సత్యవాణి, ఎడ్ల తరుణ్, ఎస్డి సాహిరాలకు మరియు నక్కలపల్లిలో జరిగిన హాకీ పోటీలలో పాల్గొన్న చందనకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్ కుమారి, కొడాలి గోవర్ధన మరియు ఎన్సీసీ ఆఫీసర్ పరిషత్ సర్దార్ తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక. పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన లీగల్ మెట్రాలజీ అధికారులు. తూకాలలో మోసాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు. బోస్ రోడ్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టిన పురపాలక సంఘం. శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.